మాతృదేవో భవ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సాధారణంగా మహిళా దినోత్సవం అంటే మనం స్త్రీల విజయాల గురించి, వారి కష్టాల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు స్త్రీత్వం అనే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించుకుందాం. ఈ సృష్టిలో ఒక ఆడపిల్ల పుట్టడం అంటే కేవలం ఒక ప్రాణం పుట్టడం కాదు. అది ప్రకృతి తన మనుగడ కోసం వేసుకున్న ఒక గొప్ప ప్రణాళిక. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఇంట్లో వెలిగే వెలుగు వర్ణనాతీతం. తను పారే నది లాంటిది. పుట్టిన చోట ఆగిపోదు. వెళ్లే దారిలో బంధాలనే భూములను తడుపుతూ సాగిపోయే అలుపెరగని ప్రవాహం ఆమెది. తన చిట్టి చేతులతో తండ్రి వేలిని పట్టుకున్నప్పుడు ఆ తండ్రికి ప్రపంచాన్ని గెలిచినంత ధైర్యం వస్తుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన వేళ ఒక యువతి తన కలల వెనుక పరిగెడుతున్నప్పుడు ఆ కళలో తను ఒక్కతే ఉండదు. తన చదువు, కెరీర్ మరియు గెలుపు వెనుక తన తల్లి కళ్ళలోని మెరుపును, తండ్రి గర్వాన్ని చూడాలని తపన పడుతుంది. లోకం హద్దులు గీస్తున్నా తను మాత్రం ఆశల ఆకాశాన్ని వెతుక్కుంటుంది. ఆమె ఆత్మవిశ్వాసం అంటే ఎదుటి వారిని ఎదిరించడం కాదు, తనను నమ్మిన వారికి ధైర్యాన్ని ఇవ్వడం అని నమ్ముతుంది. ఒక గృహిణిగా ఆమె ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ గురువు. సమయం దొరకని చోట సమయాన్ని సృష్టించడం ఆమెకే సాధ్యం. వనరులు లేని చోట వస్తువులు కల్పించడం ఆమె నైపుణ్యం. ఒక బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో మరణం అంచుదాకా వెళ్ళి వస్తుంది. తన ఉనికిని పణంగా పెట్టి మరో ఉనికిని నిలబెట్టడం ఆమెకు మాత్రమే తెలిసిన విద్య. జీవిత చర్మాంకంలో ఆమె ఒక మహావృక్షంలా కనిపిస్తుంది. ఆమె ముడతలు పడిన చేతులు కేవలం వయసును మాత్రమే కాదు, జీవిత అనుభవాల సారాన్ని మోస్తుంటాయి. తన తర్వాత తరాలకు ఆస్తులు ఇవ్వకపోయినా జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పే సంస్కారాన్ని, జ్ఞాన వారసత్వాన్ని అందిస్తుంది. మహిళ అంటే కేవలం అబల కాదు, అలాగని పూజించి వదిలేయాల్సిన దేవతా విగ్రహం అంతకన్నా కాదు. ఆమె ఒక నిరంతర ప్రవాహం. ఆమె త్యాగాన్ని గుర్తించడం కంటే ఆమె ఉనికిని గౌరవించడం, ఆమె అణిచివేసుకున్న ఆశలకు, ఆశయాలకు ఊపిరిపోయడమే మనం ఇచ్చే నిజమైన గౌరవం. ఏ ఇంట్లో మహిళ మనసు నిశ్చింతగా ఉంటుందో ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. స్త్రీకి ఇచ్చే గౌరవం కేవలం ఏడాదికి ఒక రోజు వేడుక కాకూడదు. అది మన శ్వాసలో భాగం కావాలి. జై శ్రీ మాత్రే నమః.